అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహంకాళి మెటల్ మార్ట్. ప్రీవియస్ వీడియోస్ లాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం బయటికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకుని ఇన్స్టెంట్ ఫుడ్, జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ చాలా తింటూ ఉంటాం. బట్ అవన్నీ తిన్నప్పుడు కన్నా వచ్చే ఆనందం కన్నా ఇంటికి వచ్చిన వెంటనే మన అమ్మమ్మలు, నానమ్మలు తయారు చేసిన పిండి వంటలు, జంతికలు, చక్రాలు, కారపూస అలాంటివన్నీ తింటే ఉన్నంత ఆనందం ఇంకెందులోనూ దొరకదు. అలాంటి హెల్తీ స్నాక్స్ అన్నీ కుక్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి, సర్వ్ చేసుకోవడానికి ఈ వీడియోలో వాటికి అవసరమైన బ్రాస్ కుకింగ్ యుటెన్సిల్స్ అన్నీ మీకు చూపించదలుచుకున్నాము. Before going into the product description, just I would like to share a small story with you. ఈ సామాలే ఎందుకు వాడాలి అనే దాని గురించి నేను ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను. పూర్వకాలంలో ఒక పండితుడు ఉన్నారు. అతన్ని ఒక మహారాజు విందుకు పిలుస్తారన్నమాట. అప్పుడు ఆయన వాళ్ళ శిష్యులు కలిపి వాళ్ళ ఇంటికి విందుకు వెళ్తారు. అక్కడ భోంచేసిన తర్వాత అక్కడ పెట్టిన పాత్రలు చాలా బాగా నచ్చాయి ఆ పండితుడికి. సో ఆయన ఏమనుకున్నారు, ఎవరు చూడట్లేదు కదా, ఒక గ్లాస్ తీసి ఒక చిన్న ప్లేట్ తీసి నా బ్యాగ్లో వేసుకుందాం అనుకుని ఆ రెండు ఆయన బ్యాగ్లో వేసుకుని భోంచేసి బయటకు వచ్చేస్తారు. అదంతా అబ్జర్వ్ చేసిన శిష్యుడు, గురువుగారు మీరు అందరికీ అన్నీ చెప్తారు కదా, తీసుకోకూడదు, మనం నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలని, బట్ మీరు ఇప్పుడు ఎందుకు ఆ రెండు తీసుకున్నారు, మీ బ్యాగ్లో వేసుకున్నారా అని అడుగుతారు. ఆ శిష్యుడు అడిగిన క్వశ్చన్కి ఈ పండితుడికి చాలా గిల్ట్ అనిపించింది. నేనేంటి ఇలా చేశాను అనే ఫీల్ అయ్యారు. సో ఆయన ఏం చేశారు, మళ్ళీ తిరిగి ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను ఒక చిన్న తప్పు చేశాను, మీ ఇంటికి భోజనానికి వచ్చి మీ ఇంట్లో ఈ చిన్న గ్లాసు ప్లేటు నేను తీసుకున్నాను. సో ఎందుకు నాకు ఆ రీజన్ అర్థం అవ్వట్లేదు. బాగా ఆలోచించగా ఒక చిన్న థాట్ నా మైండ్కి వచ్చింది. అది నేను మీకు చెప్పచ్చో లేదో తెలియదు కానీ మీ ముందు చెప్తున్నాను. ఈ వంట చేసిన మనిషిని ఒకసారి పిలుస్తారా అని అడిగారు రాజుగారిని. ఆ రాజుగారు అప్పుడు సరే ఆ మనిషిని పిలుస్తాను, మీరు మాట్లాడండి అంటారు. ఆవిడ వచ్చిన తర్వాత ఈ పండితుడు అడుగుతారు, అమ్మ నువ్వు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనలతో నువ్వు వంట చేసావు అని అడుగుతారు. మా అబ్బాయికి కొంచెం హెల్త్ బాగాలేదండి అండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫీజు పే చేద్దాము అనుకున్నాను. సో ఆ ఫీజు పే చేయడానికి డబ్బులు లేక ఇక్కడ ఉన్న వెండి గిన్నె గ్లాసు నేను ఇంటికి తీసుకెళ్దాము, అది అమ్మితే నాకు కొంచెం డబ్బులు వస్తాయి, మా అబ్బాయికి హెల్త్ బాగు చేయడానికి అండ్ ఫీజు కట్టడానికి డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో నేను ఉండి వంట చేశానండి, నాది తప్పైంది అని చెప్తుంది ఆవిడ. సో అప్పుడు ఇదంతా విన్నా ఈ పండితుడికి అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం వంట చేసే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో అది తినే వాళ్ళకు కూడా అటువంటి ఆలోచనలు వచ్చి అదే వంట పడుతుంది. ఏ పనైనా మనం మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే ఆ రిజల్ట్ కూడా మంచిగానే వస్తుంది, మనందరికీ తెలిసిందే అది. సో వండే వాళ్ళ ఉద్దేశం మంచిగా ఉండి ఇలాంటి మంచి ఇత్తడి పాత్రలు మనం చూస్ చేసుకుంటే కనుక తినే వాళ్ళకి ఆరోగ్యం అండ్ వాళ్ళ ఉద్దేశాలు కూడా చాలా మంచిగా ఉంటాయి. ముందుగా మనం ఇలాంటి ఇత్తడి ప్లేట్ని, పెద్దగా ఉన్న ప్లేట్ని తీసుకుని స్నాక్స్కి కావాల్సిన పిండిని ఇందులో కలుపుకుంటాం కదా. ఆ తర్వాత ఈ పిండిని ఇందులో స్టఫ్ చేస్తాము. ఇవి చక్రాల గిద్దలు. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి. ఈ చక్రాల గిద్దల్లోనే 6 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. మన పిల్లలకి ఏ షేప్లో కావాలి అంటే కనుక ఆ షేప్లో మనం డైలీ ఒక్కొక్క హెల్తీ స్నాక్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా పెట్టి మనం ఇందులో ప్రెస్ చేస్తే కనుక స్నాక్స్ అన్నీ ఇక్కడ ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఇది నెక్స్ట్ మోడల్. ఇలా ప్రెస్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది ఇంకొక మోడల్. మనం ఇలా అంటే కనుక దీంట్లోంచి కిందకి చక్రాలు వస్తాయి. ఈ 2 చక్రాల గిద్దెల్లో మోడల్స్. మనం ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ ఇందులో ఫ్రై అవుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా, ఇది టిన్ కోటింగ్, కింద ప్యూర్ ఇత్తడి. హ్యాండిల్స్ కూడా మనకి పట్టుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది.
అండ్ బాగా ప్లేస్ అవుతుంది. పొయ్యి మీద అటు ఇటు ఆయిల్ స్పిల్ అవ్వకుండా కూడా నీట్గా ఉంటాయి. ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇది లోపల కూడా బ్రాస్ కోటింగే, ప్యూర్ బ్రాస్. ఇది వెయిట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఫ్రై అవుతున్న స్నాక్స్ని ఇలాంటి ఇత్తడి షట్రంతో తీసి ఈ ప్లేట్స్లో వేసుకుంటాము. ఇది చట్రం. దీనికి హోల్డర్ చూసారా ఎంత బాగుందో. మనం ఎక్కడైనా తగిలించుకోవడానికి ఇక్కడ హోల్ కూడా ఉంది. వెయిట్ కూడా బాగుంది ఇది, సో ఎక్కువ ఆగుతాయి దీని మీద. ఇందులోనే గరిటెలు ఉంటాయి, పిండి కలుపుకోవడానికి, తీసుకోవడానికి. ఈ పిండిని ఇందులో స్టఫ్ చేసుకోవడానికి కూడా మనం గరిటెలు యూజ్ చేస్తాం. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు కొన్ని మోడల్సే చూపిస్తున్నాము మీ ఐడియా కోసము. ఇది గరిటి, మనం డబ్బాలోంచి పిండిని తీసుకోవడానికి ఇవి యూజ్ చేసుకుంటాం కదా. ఇది ఇత్తడి అట్ల కాడ, అట్ల పుల్ల అంటాం కదా. ఇలా ఇందులోంచి తీసి ఇందులో వేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కడ బయటపడదు. దీనికి కూడా హోల్ ఉంది, మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనం తీసి ప్లేట్లో వేసి ఆయిల్ అంతా టిష్యూ పేపర్కి అయిన తర్వాత ఆ స్టోరేజ్ కూడా మనం ఇంత హెల్తీగా ప్రాసెస్ చేసుకుని అవన్నీ ఏ ప్లాస్టిక్ కంటైనర్లోనో లేకపోతే స్టీల్ కంటైనర్లోనో యూజ్ చేస్తే మనకు అక్కడ హెల్తీ బెనిఫిట్స్ పోతాయి కదా. సో అవి కూడా ఇంత మంచి ఇత్తడి డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ మూత కూడా టైట్గా ఉంటుంది, సో మీకు గాలి వెళ్ళే ఛాన్సెస్ ఉండదు అండ్ స్నాక్స్ కూడా మెత్తబడవు. ఈ డబ్బాల్లో కూడా సైజెస్ ఉంటాయి. మీరు స్నాక్స్ చేసుకునే దాన్ని బట్టి మీ డబ్బాని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న వాటిని మనం పిల్లలకి అంతే హెల్తీగా అందించాలి కదా. సో ఇలాంటి సర్వింగ్ బౌల్స్ యూజ్ చేసుకుని వాళ్ళకి అందివచ్చు. మీ పిల్లల ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ ట్రేలో, ఇది కూడా ఇత్తడి ట్రేనే, ఈ ట్రేలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన పద్ధతులు, మన సంప్రదాయాలన్నీ మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనమే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలే రేపటి పౌరులు అంటారు కదా. సో వాళ్ళకి హెల్దీ హ్యాబిట్స్, మంచి అలవాట్లు నేర్పాలంటే మనమే అన్ని వాళ్ళకి నేర్పించాలి. ఈ ట్రే కూడా చూసారా ఎంత బాగుందో. సో ఇలాంటి ట్రేలో వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి మనం పిండి ఉడకపెట్టడానికి కానీ, తీసినవి పక్కన పెట్టడానికి కానీ ఈ గిన్నెలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి చాలా సైజెస్ ఆఫ్ గిన్నెలు ఉంటాయి. ఇది చిన్న గిన్నె. ఇప్పుడు అందరూ ఎక్కువ చిన్న ఫ్యామిలీసే ఉంటున్నారు కదా. సో అలాంటప్పుడు ఈ చిన్న గిన్నె యూజ్ చేసుకోవచ్చు. ఈ గిన్నెల్లో కూడా మనకి చాలా సైజెస్, చాలా మోడల్స్ అండ్ చాలా షేప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇత్తడి సామాగ్రితో బంగారం లాంటి జీవితాన్ని మనం జీవించవచ్చు. సో అలా జీవించడానికి ఈరోజు యూజ్ అయ్యే ఇత్తడి పాత్రలు, సర్వింగ్ బౌల్స్ అండ్ స్టోరేజ్ కంటైనర్స్ మీకు ఈ వీడియోలో చూపించాను కదా. మీరు కూడా మీ పిల్లలకి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయదలుచుకునే వాళ్ళు, ఇక్కడ చూపించిన ప్రోడక్ట్ మేము షాప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు షాప్ చేసుకోవాల్సిన ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీస్తే కనుక మా టీం మీకు రెస్పాండ్ అయ్యి ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ షేర్ చేస్తారు. లోకల్ విజయవాడ పీపుల్ అయితే కనుక డైరెక్ట్ షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. బట్ మేము ఇక్కడ లోకల్లో లేము, మాకు మీరు చూపించిన ప్రోడక్ట్స్ అన్ని బాగా నచ్చాయి, షాప్ చేసుకోవాల్సిన అనుకునే వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వీ యాక్సెప్ట్ బల్క్ ఆర్డర్స్ అండ్ వీ డిస్పాచ్ సేఫ్లీ అండ్ టైమ్లీ ఫర్ యువర్ హోమ్. సో ప్రీవియస్ వీడియోస్ లాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి, మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.